ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో T4R ఈ రోజే అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో బడ్జెట్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ సిరీస్ అనేవి మనకి లాంచ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 17,500 రూపాయలకి మనకి ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది బెస్ట్. దీంట్లో స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ గా ఆఫర్ చేసినటువంటి ఫీచర్స్ వింటే మాత్రం నిజంగా కొంచెం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనకి ఇందులో క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది అండ్ దీంతో పాటు IP6869 మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ 810H తో పాటుగా సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ తోటి మనకి ఫోన్ రావడం జరుగుతుంది. డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. T4R 5G అని చెప్పి వివో బ్రాండింగ్. లెఫ్ట్ హ్యాండ్ లేదు, అలాగే రైట్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి హై ఎండ్ స్పెసిఫికేషన్. సో బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ గా బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ అన్ని, అలాగే సార్ వాల్యూస్ ఉన్నాయి. సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ ని పక్కకు పెట్టి మిగతా వాటికి వచ్చారంటే IMEI స్టిక్కర్స్ అండ్ దీంతో పాటు మనకు ఒక సిలికాన్ కేస్ ను కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు కొన్ని యూజర్ మాన్యువల్స్ అండ్ టైప్ A టు టైప్ C కేబుల్ అలాంగ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటుగా మనకి ఇక్కడ ఫాస్ట్ చార్జర్, అది కూడా మనకి 44 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని చూసేద్దాం. సో ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ట్విలైట్ బ్లూ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు మరొక కలర్ కూడా ఉంటుంది, వైట్ కలర్. ఇది కొంచెం యూనిక్ గా ఉంది అండ్ మార్బుల్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ మనకి ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ మీద అయితే చూడొచ్చు. సో డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎక్కడో కూడా అసలు ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అనేటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయదు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టికే అండ్ సైడ్ బాడీ అంతా కూడా పాలీకార్బోనేట్ ప్లాస్టికే అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు కొంచెం క్వాడ్ కర్వ్ డిస్ప్లే మాగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా ఉంది. జస్ట్ 7.39 mm థిక్నెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా జస్ట్ 183.5 గ్రామ్స్ మాత్రం రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారా, వీళ్ళకి సంబంధించినటువంటి హై ఎండ్ సిరీస్ లైక్ వివో V50 సిరీస్ చూసారా, ఆ DNA తో డిజైన్ చేసినటువంటి అవుట్పుట్ లాగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆరా లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మీరు 2x దాకా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సో కింద పడ్డ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ఇంతేకాదు ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఇందులో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి డ్రాప్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ఇందులో అయితే యూజ్ చేశారంట. అంటే కింద పడ్డా కానీ డ్యామేజ్ ఇంపాక్ట్ ని ఇది చాలా సున్నితంగా తీసుకుంటూ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి IP68 and 69 కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ క్రేజీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇన్ఫాక్ట్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు మనకి సిమ్ కార్డ్ స్లాట్ అండ్ 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి. దీంట్లో మీకు మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ ఆప్షన్ అయితే లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బై ద వే దీంట్లో మనకి IR బ్లాస్ట్ ను కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్ గా ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లైట్ గా మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ చూడటానికి మాత్రం ఒక మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్ ఉన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కవర్ ను కూడా ప్లేస్ చేసి చూద్దాం. ఇది ట్రాన్స్పరెంటే కాబట్టి మీ డిజైన్ ఎస్థెటిక్స్ గానీ లేదా కలర్ గానీ ఇది ఎలాంటి బ్లాకేజ్ మాత్రం ఉండదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఏంటి అంటే సైడ్ కార్నర్స్ లో వీళ్ళు ఇక్కడ బంప్స్ కొంచెం హెవీగా ఇచ్చారు. సో దట్ మన మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా ఇట్లా చేజారి కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో బై మిస్టేక్ చేజారి కింద పడ్డా కానీ మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని అన్నాను చూసారా. సో క్వాడ్ కర్వ్ అంటే లైట్ ఎడ్జెస్ ఏవైతే మనకు కొంచెం కర్వ్ గా ఉంటాయి. సో దట్ మనకు ఒక ప్రీమియం ఫోన్ ని అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ గ్రిప్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలో మనకి 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి పంచ్ హోల్ కట్అవుట్ తో ఉన్నటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 10-bit ప్యానల్ మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. DCI-P3 కలర్ గామెట్ మనకి 100% సపోర్ట్ చేయడంతో పాటు HDR10 కంటెంట్ కూడా మీరు ఇందులో అయితే ప్లే చేసుకోవచ్చు. లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటిలో మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ లో కూడా అప్రాక్సిమేట్లీ ఇది 1800 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీ కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఇక ఈ బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ డిస్ప్లే పరంగా వీళ్ళు మనకు కొంచెం ప్రీమియం టచ్ ఫీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఏ విధమైనటువంటి హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, వైర్ గానీ వైర్లెస్ గానీ. అండ్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్
లాంటి ఫీచర్ అయితే ఏం లేదు. అండ్ ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్. సో లౌడ్ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్ గానే మనకు ప్రొవైడ్ చేశారు. సో కంటెంట్ వాచింగ్ మీ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ బిగ్ ఎస్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ అందరికీ కూడా. ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 7400 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 4 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంతో పాటు మనకి LPDDR 4X టెక్నాలజీకి సంబంధించిన UFS 2.2 స్టోరేజ్ ని మనకు తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు 2.2 కి బదులుగా UFS 3.1 తెచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ప్రాసెసర్ అని నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీరు గనక మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ PUBG ఇలాంటి గేమ్స్ ను కూడా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. అండ్ దీంతో పాటు మల్టీ టాస్కింగ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక ఎస్, దీంట్లో మనకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి 8+8GB టోటల్ 16GB దాకా మనం ఇంటర్నల్ గా ఉండేటువంటి స్టోరేజ్ మెమరీని ర్యామ్ లాగా యూజ్ చేస్తూ మల్టీ టాస్కింగ్ లో మనమైతే బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ కానివ్వకుండా అయితే మనం చూసుకోవచ్చు. ఈవెన్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీరు చూసారంటే సుమారుగా 6.6 lakhs దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చేశాను. ఆల్మోస్ట్ 95% ఎక్కడ థ్రాటిల్ కాకుండా ప్రాపర్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్డ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 2 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే మరొక 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ Vivo అనగానే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కమ్స్ విత్ ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్. బై డిఫాల్ట్ గా డైలర్ వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని రికార్డ్ చేసుకోవడంతో పాటు డ్యూయల్ యాప్స్, డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్, అలాగే ప్రైవసీ ఫోల్డర్ లాక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. బట్ దీంట్లో బై డిఫాల్ట్ గా కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. సో ఆఫ్ కోర్స్ వాటిని మీకు అవసరం లేదు అనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ వాటిని కూడా రిమూవ్ చేసి ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు మనకి ఏకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. లైక్ సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, ఎరేజర్ కావచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా వెరీ కామన్ గా చూస్తుంటాం. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో హైలైట్ ఏంటి అంటే మనకి రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ మోడ్, లైక్ వ్లాగర్స్ ఉంటారు సరే, సో ప్లేసెస్ ట్రావెల్ చేసినప్పుడు ఫేస్ అలాగే బ్యాక్ ఏం జరుగుతుందో అది కూడా చూపించుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇది చాలా బాగా మీకు వర్క్ అవడం జరుగుతుంది. ఇందులో మనకి సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సర్ ని మనకి యూజ్ చేశారు, విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, విచ్ ఇస్ గుడ్. ఇక్కడ చూసినటువంటి కొన్ని శాంపిల్స్ అన్ని కూడా దీని ద్వారా క్యాప్చర్ చేస్తుంది. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. వివో ఆల్గరిథం గురించి నేను స్పెషల్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల షేక్లెస్ ఇమేజెస్ ని మీరు క్యాప్చర్ చేసుకోవడానికి ఇది మీకు చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇందులో మనకి మరొక సెన్సార్ ఏదైతే ఉందో ఇది 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే రేర్ లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో మీరు 2x లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ డెప్త్, ఇంకా చెప్పాలన్నట్లయితే ఏ ద్వారా ప్రాసెస్ చేయటం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు పోస్ట్ ఆన్ ద సోషల్ మీడియా అన్నట్లుగా మీకు ఇక్కడ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి దట్ ఈస్ ఓకే అని నేను అంటాను. అండ్ ఫ్రంట్ వీల్ వచ్చేటప్పటికి మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఎనీవే వీటన్నిటికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఫోటోస్ ని కూడా గూగుల్ డ్రైవ్ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటున్నారు అన్నట్టయితే ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకా డీటెయిల్డ్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మీరు ఇంట్రెస్టింగ్ గా 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ అయితే ఇచ్చారు. యూజువల్ గా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో కూడా మనం వీటిని అయితే మిస్ అవుతుంటాం, బట్ వీళ్ళు దాన్ని కూడా మిస్ అవ్వలేదు. అండ్ దీంట్లో మరొక కూల్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఔరా లైట్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో మీకు స్టూడియో క్వాలిటీ ఔరా లైట్, మీకు సాఫ్ట్ ప్రొఫెషనల్ లైటింగ్ తో పాటు సబ్జెక్ట్ ని చాలా బాగా చూపించడం జరుగుతూ ఉంటుంది. బేసిక్ గా మనం ఫ్లాష్ లైట్ వేసామంటే కొంచెం హార్ష్ గా ఉంటుంది కదా, అలా కాకుండా స్టూడియో కైండ్ ఆఫ్ అవుట్పుట్ ని ప్రొవైడ్ చేయడానికి ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. యూజువల్లీ మనం వివోలోనే మనం V సిరీస్ లో ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటి వాటన్నిటిని. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఈ T సిరీస్ లో కూడా తీసుకొచ్చేసారు. ఇవే కాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మనకి IP68-69 రేటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అండర్ వాటర్ లోకి వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసుకునేటువంటి ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక మెయిన్ మనం బ్యాటరీ పార్ట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి 5700 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు. సో రెగ్యులర్ గా మనం 5000 ఎక్కువగా చూస్తుంటాము. సో దాని మీద ఒక 700 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సుమారుగా 8 to 9 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ తో మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ వీళ్ళు 60 watts కన్నా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది, బాగుండేది
బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకి 0 to 50% అనేది జస్ట్ కేవలం మీకు 33 minutes లో, ఒకవేళ మీరు కనుక హరీలో ఉన్నారు అన్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ వాల్యూస్ ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. 8 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో నేను టెస్ట్ చేశాను. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ దీంతో పాటు కింద USB పోర్ట్ ఏదైతే ఉందో 2.0 ఇచ్చారు. అఫ్ కోర్స్ పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ లోనే మనం 2.0 ఇస్తున్నాము, ఇదంతా సో దీంట్లో మనకి యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ డ్యూయల్ నానో 5G టెక్నాలజీ సపోర్ట్ చేసే సిమ్ కార్డ్ ఫీచర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి NFC గానీ అలాగే IR బ్లాస్టర్ గానీ ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ IR బ్లాస్ట్ ఇంక్లూడ్ చేసినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి సెన్సార్ ని మిస్ చేయలేదు. అన్ని సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది ఆప్టికలే అండ్ అఫ్ కోర్స్ ఫింగర్ ప్రింట్ ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్ గానే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, ఈ మొబైల్ ఫోన్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కన్సిడర్ చేయొచ్చా అని అంటే ఎస్, ఒకవేళ మీకు కెమెరా ప్రయారిటీ అయి ఉన్నట్లయితే అలాగే కంటెంట్ వాచ్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే అండ్ దీంతో పాటుగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ఇవన్నీ కూడా మీకు అల్ట్రా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ లోది అలాగే లైట్ వెయిట్ లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ కొన్ని వాటికైతే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మరింత ఇంప్రూవ్ గా తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పుడు మీకు టోటల్లీ 3 డిఫరెంట్ వేరియంట్స్ లో రావడం జరుగుతుంది. 8+128GB, 8+256GB అలాగే 12+256GB. 8+128GB సుమారుగా 17,500 రూపాయలు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తోటి. అలాగే మనకి 8+256GB వచ్చేటప్పటికే 21,500 రూపీస్ కి, అలాగే 12+256GB వచ్చేటప్పటికే మీకు 23,500 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.